గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అలాగే బుచ్చిబాబు సానా సంయుక్త ఆధ్వర్యంలో అలాగే ఈ వృద్ధి సినిమాస్ బ్యానర్పై అయితే పెద్ద సినిమా రూపుదిద్దుకుంది. ఈరోజు కాకినాడలో మెగా అభిమానులకైతే ఒక పండగ రోజుగా చెప్పుకోవచ్చు. ఈ సినిమా రిలీజ్ కోసం ఎప్పటి నుంచో ఆశగా ఎదురు చూస్తున్నారు. ఇక్కడ ఈ థియేటర్ల వద్ద అయితే ఫ్యాన్స్ హంగామా చేస్తున్నారు. ఈ డీజేలు పెడుతూ పవర్ స్టార్ రామ్ చరణ్ ఫోటోలకైతే పాలాభిషేకాలు చేస్తూ సినిమా సూపర్ హిట్గా ఉంటుంది. అంటే ఈ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్లో ఈ 5 భాషల్లో రిలీజ్ అవుతున్న ఈ సినిమా అయితే సక్సెస్ఫుల్గా అంటే గత రికార్డులను తెలుగు సినిమా రికార్డులను అయితే తిరగరాస్తుందని ప్రేక్షకులు అయితే అంచనా వేస్తున్నారు. మనం ఇప్పుడు కాకినాడలోని థియేటర్ల వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రేక్షకుల హంగామా చూస్తున్నాం. ఈ సినిమా ఎలా ఉండబోతుంది ఏంటనేది వాళ్ళని అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ముఖ్యరాజు అంటే లింగరాల్లో ఉన్న కొద్దిగా తెలివైనడు, అందరిలా డైరెక్టర్లా కాదు, చాలా తెలివితేటలుగా మెయింటైన్ చేస్తాడు. చాలా బాగా ఇంటెలిజెంట్ ఉన్న మనిషి అతను. పైకి చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు కానీ చాలామంది పోతుంటారు. ఈయన స్టేజ్ ఎక్కినా సరే చాలాసార్లు చూసినా ఇలాగ ఉంటాడు. ఆయన చాలా ఎక్సలెంట్ అంటే బాగుంటుంది సినిమా. ఎందుకంటే చిరంజీవి గారు మీ పార్టీ పెట్టినప్పుడు అంటే మేము ఆయనతో మేము తిరిగిన రోజులు ఉన్నాయి. మా పెద్దరాటం పెట్టినప్పుడు ఆయన మాకు గురువు పెద్ద నాలుగు సూపర్. ఇంకా సినిమా అయితే 100% ఇంకా సూపర్ అయినా ఏ రెహమాన్ గారు అంటే ఇంక సూపర్ ఇంకా ఆయన. ఎందుకంటే ఆగిపోయి నేను కొట్టుకుని వచ్చారు కాబట్టి 100% సూపర్. ఇంకా చూడక్కల మూవీ ఎమోషనల్ అని బొమ్మ బ్లాక్ బస్టర్. ఇంకా మూవీ తన విలేజ్ కోసం చేస్తాడంటే ఆ మూవీ. ఈరోజు చాలా అద్భుతమైన రోజు. పెద్దిగాడిని చూపిస్తున్నాడు మా సానా బుచ్చిబాబు. మెగా ఫ్యామిలీ రామ్ చరణ్ తో పెద్దిగాడి యొక్క పట్టుదల చూపిస్తున్నాడు ఈరోజు. ఈ సినిమాలా కాదు, ఒక జీవిత కథని, ప్రజలందరికీ కూడా ఉపయోగపడే కథని, ఎలా జీవించాలి, ఒక పల్లెటూరు నుంచి వచ్చిన వ్యక్తి ఎలా పైకి ఎదగాలనే కాన్సెప్ట్తో మా బుచ్చిబాబు తమ్ముడు తీసిన సినిమాని ప్రజలందరూ ఆదరించి విజయాన్ని అందించాలని. ఈ సినిమా అయితే చాలా బాగుంటుంది. ఈ సినిమా చరణ్కి ఇది హైలైట్. అది ఏం చెప్పమంటారు, సూపర్. మ్యూజిక్ అయితే మాత్రం సూపర్. అది సినిమా చూడక ముందే చెప్తాం, రామ్ చరణ్ క్యారెక్టర్ అంటేనే ఇంకా బ్లాక్ బాస్టర్ అన్నట్టు. దానికి ఇంకేందన్నా ఇంకా మ్యూజిక్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అంటే ఎలా ఉంటుంది అన్న. ఇంకా దానికి ఇంకేముందన్న. ఇంకా ఆ చిగురు సాంగ్ కూడా చాలంటే సినిమా మొత్తానికి ఇదే. గేమ్ చేంజర్ ట్రోల్ చేసింది ప్రతిదీ సినిమాకి సమాధానం చెప్తాడు, రాసి పెట్టుకుంది. అంటే ఆటే నా పొగరు అంతే. సినిమా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఈ సినిమాలో మాత్రం రెహమాన్ చాలా బాగా కొట్టాడు. సంగీతం దీన్ని బట్టి మాత్రం రామ్ చరణ్ అయితే ఫుల్ హిట్ అయిపోద్ది. ఈ సినిమా చాలా గట్టిగా ఉంటుంది. ఈ సినిమా తీసాను ఉంటుందండి, బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేసుకుని వచ్చాము. మళ్ళా మెగాస్టార్ కడుపు చెంది మెగాస్టార్ సూపర్ హిట్ అవుతుంది. సూపర్ హిట్. రంగస్థలం బాబు అవుతుంది సినిమా. రంగస్థలం బాబు సినిమాకి పేరు పెట్టాలంటే 30 సంవత్సరాలు పడుతుంది. మళ్ళా సూపర్ హిట్. మగధీర ఖర్చులన్నీ రికార్డ్ బ్రేక్. మగధీర రికార్డ్ బ్రేక్. పట్టేసిన అయితే హై రేంజ్. గ్లోబల్ స్టార్ అంటే ఓ రేంజ్ లో ఉంటది. ఈసారి అయితే బాతులు కూడా వేస్తాం ఫిక్స్. అది ఎప్పటిదాకా రామ్ చరణ్ గారి సినిమాలు ఒక లెక్క, 15 సినిమాలు ఒక లెక్క, ఈ ఒక సినిమా ఒక లెక్క. అంటే ఏంటంటే ఫ్యాన్స్ ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న వాళ్ళందరికీ కూడా ఫుల్ మీల్స్ భోజనం పెట్టబోతున్నాడు రామ్ చరణ్ గారు. అలాగే ప్రతిదీ కూడా అంటే ఒక మాస్ అభిమానులకే కాకుండా క్లాస్ అభిమానులు. అంటే ఏంటంటే ఇవాళ చూస్తున్న ప్రతి అభిమానికి కూడా ఒక మెసేజ్, అంటే జీవితంలో ఎలా పైకి ఎదగాలి అనేటటువంటి మెసేజ్ ఇవ్వడమే కాకుండా
అలాగే ఫ్యాన్స్ ఇప్పటిదాకా రామ్ చరణ్ గారి నుంచి ఏ విధంగా అయితే మిస్ అయ్యారో ఆ యొక్క మెసేజ్ అందరినీ కూడా ఈ సినిమాలో ఉండబోతుంది. అలాగే ప్రతి పాట కూడా ఇవాళ రామ్ చరణ్ గారు మనకు చూపిస్తున్నారు. ఇవాళ అఖండ భారతదేశం మొత్తం రామ్ చరణ్ గారి వైపు చూడబోతోంది. ఇలా ప్రపంచం మొత్తం కూడా రామ్ చరణ్ గారి వైపు, రామ్ చరణ్ సత్తా వైపు కూడా చూడబోతోంది. ఎప్పటిదాకా ప్రశ్నించిన ప్రతి గొంతుకు కూడా నోరు మూసుకుని కూర్చుంటుంది. అలాగే చూపించిన ప్రతి వేలు కూడా నోరు మూసుకుని కూర్చునేలాగా రామ్ చరణ్ గారు సమాధానం చెప్తున్నారు. అలాగే ఇవాళ ప్రతి ఒక్కరూ కూడా రామ్ చరణ్ గారి ఇవాళ ప్రీమియర్స్ అనగానే పిల్ల పెద్ద ప్రతి ఒక్కరు కూడా అసలు మతభేదం లేకుండా వాళ్ళందరూ కూడా వచ్చి కూర్చున్నారంటే ఆయన స్థానం ఏమిటో స్థాయి ఏమిటో తెలుస్తుంది. ఎప్పటికీ కూడా మనకు గుర్తుపెట్టుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఒక సినిమా ఏదైనా తక్కువైతే దానికి మాట్లాడే ప్రతి ఒక్కరికి కూడా ఒకటే చెప్తున్నాం. ప్రతి సినిమాకి కూడా ఒక్కొక్క సమాధానం చెప్తున్నాడు చరణ్ బాబు. అలాగే యాక్టింగ్లో నేషనల్ అవార్డు యాక్టింగ్ ఇవాళ రాబోతుంది. నేషనల్ అవార్డు రాబోతుంది ఖచ్చితంగా చరణ్ బాబుకి. కాబట్టి ఇవాళ ప్రతి ఒక్కరికి చెప్తున్నాం, మీరు ఏవైతే చెప్తున్నారో వాళ్ళందరికీ కూడా సమాధానం రాబోతోంది. కాబట్టి చూసుకోండి. అలాగే జాహ్నవి కపూర్, అలాగే ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ కూడా చాలా అద్భుతంగా ఉంది. అలాగే ఒక పాటల దగ్గర వస్తే కూడా ఎప్పుడూ కూడా జాతీయ స్థాయిలో ఉన్నటువంటి రామ్ చరణ్ గారి పాటలు ఈ విధంగా ఉండబోతున్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా పాటలు కూడా ఇటువంటి డిసప్పాయింట్ చేయవు. ఆయన డ్యాన్స్ ఏంటంటే అంత కష్టపడి ఏంటంటే చేతులు వెరగొట్టుకుని కంటి దగ్గర గాయం చేసుకుని కూడా మనందరికీ కూడా ఫీజు ఇస్తున్నారు. అలాంటి మనం అందరూ కూడా పండగ చేసుకుంటున్నాం. ఇవాళ థియేటర్లన్నీ కూడా టెంపుల్స్గా మారుతున్నాయి. దర్శనం చేసుకోవడానికి చరణబాబు దర్శనం మరి కొద్దిసేపట్లో చరణబాబు దర్శనం జరగబోతోంది. కాబట్టి మేము అందరూ కూడా చూసి చాలా ఆనందిద్దామని రెడీగా ఉన్నాం. జై చరణ్. ఏంటంటే ఒక అభిమానిగా చెప్తున్నాను, ఈరోజు రికార్డు కొట్టబోతున్నారు. కానీ ఈ సినిమా కోసం మేము చాలా హోప్స్ పెట్టుకొని చాలా ఆనందం పడుతున్నాం. ఇటువంటి సినిమా వస్తుంది అనుకోలేదు. ఏదన్నా సరే మా చరణ్ బాబు మా పవన్ కళ్యాణ్ తర్వాత ఏదన్నా అని ఇటువంటి సినిమా బుచ్చిబాబు గారితో తీస్తారు మేము అస్సలు అనుకోలేదు. ఎక్స్పెక్ట్ చేయలేదు. బుచ్చిబాబు గారితో సినిమా తీస్తారు అనుకోలేదు. ఇటువంటి సినిమా చూసి ఏదన్నా సరే ఒక అమ్మ నాన్న తర్వాత ఏదన్నా ఉన్నారంటే చరణ్ గారు, పవన్ కళ్యాణ్ గారు. ఇటువంటి సినిమా ఎక్స్పెక్టే చేయలేదు. ఇటువంటి సినిమా చూసి చచ్చిపోయినా కూడా ఆనందంగా ఉన్నాం. కానీ చాలా ఎక్స్పెక్ట్ చేసి ఉన్న సినిమా రికార్డు కొడుతుంది. చాలా ఎక్స్పెక్ట్ చేయగలదు. కొడితే రికార్డు మామూలుగా ఉండదు. కొడుతుంది, రికార్డు కొడుతుంది. చూసిన వాళ్ళకి ఫస్ట్ చూసిన వాళ్ళకే తెలుస్తుంది. సినిమా ఎలా ఉంటుంది అన్నది తర్వాత విషయం అన్న. మేము ఎలా ఉంటుందని అయితే థియేటర్కి రాలేదు. థియేటర్లో సెలబ్రేషన్స్ ఎలా జరుపుకోవాలి, పండుగలు ఎలా చేసుకోవాలి, సంబరాలు ఎలా చేసుకోవాలని ఇప్పుడు అందరూ అమ్మాయిలు అందరూ థియేటర్కి వస్తున్నారు. మేము ఇప్పటికీ ఒకటే చెప్తున్నాం, రాజమౌళి అయినా సుకుమార్ అయినా ఇప్పుడు బుచ్చిబాబు అయినా చరణ్ బాబుతో ఇట్టు కొడితే వాళ్ళు నేషనల్ వైడ్ పెద్ద డైరెక్టర్ అవుతాడు. మేము రాజమౌళిని పాన్ ఇండియా డైరెక్టర్ చేస్తాం. మగధీర అనే ఇండస్ట్రీ ఇచ్చి రంగస్థలం అనే సినిమా చేసి సుకుమార్ని పాన్ ఇండియా డైరెక్టర్ చేస్తాం. ఇప్పుడు బుచ్చిబాబుని కూడా పాన్ ఇండియా డైరెక్టర్ చేస్తున్నాం. అలాంటిది చరణ్ పవర్, చరణ్ బాడీ, బాక్స్ ఆఫీస్. చరణ్ రికార్డు కొడితే ఎలా ఉంటుందంటే పాత రికార్డులన్నీ మడతట్టి పక్కన పాడేస్తాడు ఈ సినిమాతో. ఆటే పెద్దిగడి పొగరు. పెద్ద సినిమాయే మెగా ఫ్యాన్స్ కి పొగరు. సినిమా థియేటర్లు తీసుకోవడం కూడా కారణం ఏంటంటే జిల్లు రాజారెడ్డి గారు ఫ్యాన్స్ మేము అందరం. ఏంటంటే ఒక్క ఫ్యాన్స్ ఏదైనా కాగినట్లు ఉందంటే అతని వెనకాలే మేము ఎప్పుడు ఒక సైన్యం కింద కళ్యాణ్ గారి తర్వాత ఒక సైన్యం కింద ఎలా నిలబడిందో రాజారెడ్డి గారి కింద కూడా అలా మేము ఒక సైన్యం కింద నిలబడం. ఈరోజు మీ ఫ్యాన్స్ కూడా ఇంత ఆనందం పడుతుంది, ఇంత మందిలో కూడా ఉన్నామంటే జిల్లు రాజారెడ్డి గారి తర్వాత ఏమో కాకినాడ సిటీ చిరంజీవి యువత. ఈ రోజుని ప్రపంచవ్యాప్తంగా మెగాస్టార్ చిరంజీవి గారు అబ్బాయి శ్రీ రామ్ చరణ్ తేజ్ చిరంజీవి గారి లెగసీని నిలబెడుతూ ఈ రోజుని పెద్ద సినిమా ద్వారా వస్తున్నాడు. మినిమం 2,000 కోట్ల రూపాయలు ఖచ్చితంగా కొల్లగొట్టి స్టామినా కలిగిన సినిమా ఇది. చిరంజీవి గారు 45 సంవత్సరాల్లో ఏ విధంగా సాధించారో అతి తక్కువ టైంలో ప్రపంచవ్యాప్తంగా ఒక గ్లోబల్ స్టార్గా అతను ఎదిగిన విధానం చూస్తుంటే మనసుకు ముచ్చటగా ఉంటుంది. మాలాంటి 45 సంవత్సరాలుగా చిరంజీవి అభిమానులుగా ఉన్నాము. ఈరోజు చిరంజీవి గారి అబ్బాయి కూడా మేము అభిమానంగా ఉన్నామంటే ఈరోజు మెగాస్టార్ చిరంజీవి గారి యొక్క చరిష్మా ప్రపంచవ్యాప్తంగా ఏ రకంగా ఉందో అర్థమవుతుంది. ఈ రోజున ఏఆర్ రెహమాన్ గారు ఏమైతే పాటలు ఇచ్చారో వెరీ ప్రామిసింగ్గా ఉన్నాయి. ఆ చికిరి చికిరి సాంగ్ కానీ
రై రై రారు సాంగ్ అని చూస్తుంటే యువత అయితే ఎలా ఉండదో తెలియదు, కానీ మాలాంటి వారు కూడా అదరహో అనిపించి స్థాయిలో ఉంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా 2,000 కోట్ల రూపాయలు. ఈరోజు చెప్తున్నాను, నార్త్ వెళ్తున్నాం, మన సౌత్కి పెద్ద మార్కెట్ లేదు, రాజమౌళి గారు పెద్ద మార్కెట్ చేయాలి అని అందరూ చెప్తుంటారు. ఇక్కడ మార్కెట్ చేయాల్సిన పని లేదు, మౌత్ టాక్. ఈరోజు మన పిఠాపురం వాస్తవ్యుడు బుచ్చిబాబు ఎంతో ప్రామిసింగ్గా సినిమా తీశాడు. నిజంగా బుచ్చిబాబుని ఆయన చూడడానికి చాలా సన్నంగా ఉంటాడు, కానీ కరెంట్ తెగలంటాడు. ఏదో సినిమాలో డైలాగ్ వచ్చింది, మనకు అనవసరం. కానీ బుచ్చిబాబు చేతిలో పడ్డ మెగా పవర్ స్టార్ ఈ రోజుని 2,000 కోట్ల రూపాయలకు కొల్లగొట్టడానికి సిద్ధంగా ఉన్న ఒక గజ దొంగ అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాను. మెగా ఫ్యాన్స్ అందరికీ కూడా ఫుల్ మీల్స్ పెట్టడానికి ఓజీతో మొదలు పెట్టారు, శంకరవర ప్రసాద్తో కంటిన్యూ చేశారు. అబ్బాయి ఇప్పుడు పెద్ద సినిమాతో వచ్చాడు. ఒక్కటే మాట, ఆటే పెద్దిగడి పొగరు. పెద్ద సినిమా మెగా ఫ్యాన్స్ అందరూ పొగరు.